దుష్టులతో స్నేహం. ఒకరోజు ఒక నక్క నదీ తీరాన కూర్చొని బోరు బోరుమని ఏడుస్తోంది. అది విని చుట్టుప్రక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయటకు వచ్చి నక్కను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి. అయ్యో, నన్ను నా బృందంలోని వేరే నక్కలన్నీ అడవిలోంచి తరిమేశాయి అని ఏడుస్తూనే సమాధానమిచ్చింది నక్క. పీతలు జాలిగా ఎందుకలా జరిగింది అని అడిగాయి. ఎందుకంటే ఆ నక్కలన్నీ మిమ్మల్ని తినాలని పన్నాగ మల్లుతుంటే నేను వద్దన్నాను. మీలాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకుంటున్నాయి అంది నక్క. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అడిగాయి పీతలు. తెలీదు, ఏమైనా పని చూసుకోవాలి అని దీనంగా జవాబిచ్చింది ఆ నక్క. పీతలన్నీ కలిసి ఆలోచించాయి. మన వల్లే దీనికి కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి ఉండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకొని కృతజ్ఞతలు తెలిపింది. రోజంతా పీతలతో ఉండి వాటికి కథలు కబుర్లు చెప్పి నవ్విస్తూనే ఉంది. రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంతా వెన్నెలతో వెలిగిపోయింది. ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైనా విహరించారా? చాలా బాగుంటుంది అని నక్క పీతలని అడిగింది. భయం కొద్దీ ఎప్పుడూ వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళలేదని పీతలు చెప్పాయి. నక్క వెంటనే నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చజెప్పడంతో పీతలు కూడా బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళాక నక్క మూల్గడం మొదలుపెట్టింది. పీతలన్నీ ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హఠాత్తుగా అడవిలోంచి చాలా నక్కలు బయటకు వచ్చి పీతలపై పడ్డాయి. పీతలు బెదిరిపోయి అటూ ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కానీ నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి. ఎలాగో అలా ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతి కష్టంగా వాటి కన్నాలను చేరుకొని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలచుకొని చాలా బాధపడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారితీస్తుందని వాటికి అర్థమయ్యింది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.